మన దేశంలో వ్యక్తి పూజ, నచ్చిన వారిపై వీరాభిమానం చూపించడం అనేది సాధారణమైన విషయం. రాజకీయ నాయకులు, క్రికెటర్లపై అయితే వీరాభిమానం ప్రదర్శిస్తుంటారు అభిమానులు. సినీ తారల విషయంలో ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ అత్యాభిమానమే కొన్నిసార్లు అభిమానుల ప్రాణాల మీదకు వస్తుంది. అభిమాన హీరోలకు కటౌట్లు కట్టే సమయాల్లో లేదా ఇతర సందర్భాలలో అభిమానులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ కర్ణాటకలో జరిగిన దర్శన్, పవిత్ర కేసులో మాత్రం తాను ఆరాధించే హీరో చేతుల్లోనే ఓ అభిమాని హత్యకు గురయ్యాడనే వార్త కొన్ని రోజులుగా సంచలనంగా మారింది. హీరో దర్శన్ కర్ణాటక సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో. కన్నడలో ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. అయితే హీరో దర్శన్ గత కొంతకాలంగా తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. అదే సమయంలో కన్నడ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం బయటపడటంతో తమ హీరో పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయని రేణుకాస్వామి అనే అభిమాని ఆవేదన చెందాడు. తమ హీరోని వదిలేయాలని పవిత్రకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చాడు. నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి పవిత్రకు అసభ్యకరమైన మెసేజ్లు పంపి వేధించేవాడు. ఈ విషయాన్ని పవిత్ర దర్శన్ దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో కోపంతో ఊగిపోయిన దర్శన్ రేణుకాస్వామిని హతమార్చడానికి ప్లాన్ చేసి కామాక్షి పాలెంలో హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి 4 నిందితులు నిజాన్ని అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో హీరో దర్శన్ సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఈ వార్త కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కేసు విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు బయటపడుతున్నాయి. తన ప్రియురాల్ని వేధిస్తున్న రేణుకాస్వామిని హతమార్చడానికి దర్శన్ తన అభిమానులనే ఉపయోగించుకున్నాడు. తన ఫ్యాన్స్ క్లబ్ కు చెందిన రాఘవేంద్ర, కార్తీక్, కేశవమూర్తిని ఈ హత్య కోసం సంప్రదించాడు. అభిమాన హీరోని తమ వద్దకు వచ్చి సాయం అడగటంతో వారు కూడా దానికి ఆనందంగా ఒప్పుకున్నారు. దీంతో సుపారీ కింద దర్శన్ తొలుత వారికి 5 లక్షలు ఇచ్చాడు. తన పేరు బయటకు రాకూడదని, వారు అరెస్ట్ అయితే అవసరమైన లీగల్ ఖర్చులు కూడా భరిస్తారని చెప్పాడు. దీంతో ఈ నెల 8న రేణుకాస్వామిని అతని ఇంటి సమీపంలో అడ్డగించిన దర్శన్ అభిమానులు అతడిని కామాక్షి పాళ్యంలోని ఒక షెడ్లోకి తీసుకెళ్లారు. అక్కడికి వచ్చిన దర్శన్ బెల్టుతో స్వామిని చితకబాదాడు. తర్వాత దర్శన్ అభిమానులు కూడా అతన్ని విపరీతంగా కొట్టడంతో స్వామి మరణించాడు. దీంతో ఈ విషయాన్ని నిందితులు దర్శన్ కు తెలియచేసి పరిస్థితిని చక్కదిద్దడానికి మరో 25 లక్షలు తీసుకున్నారు. రేణుకాస్వామి మృతదేహాన్ని ఒక మురుగు కాల్వలో పడేశారు. కాగా పోలీసులు బుధవారం పవిత్ర దర్శన్లను హత్య జరిగిన షెడ్ దగ్గరకు తీసుకువెళ్లి విచారణ జరిపారు. అభిమాన హీరో చేతిలోని వీరాభిమాని హతమవ్వడం అనేది కన్నడ నాట పెను సంచలనంగా మారింది.